ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవునికి, రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలండి. ఈరోజైతే దేవుని వాక్యాన్ని మీ అందరితో పంచుకోవాలన్న ఉద్దేశం చొప్పుని నేను ఈ లైవ్లోకి రావటం అన్నది జరిగింది. ఈరోజు అసలు దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోవడానికి అసలు రీజన్స్ ఏంటి? ఈరోజు మనందరం కూడా గమనించినట్లయితే చాలామంది క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మన ఆత్మీయ జీవితంలో ప్రారంభ రోజుల్లో ప్రభువుని తెలుసుకున్నప్పుడు చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూ ఉంటారు. బట్ కాలక్రమేణా ఏం జరుగుతూ ఉంటుందంటే మనకి తెలియకుండానే, మనం అనుకోకుండానే ఇంట్రెస్ట్ అన్నది తగ్గిపోవడం అన్నది మనం చూస్తూ ఉండొచ్చండి. కాలక్రమేణా సరిగ్గా ప్రార్థనకి రాకపోవడం కానీ, చర్చికి మానేయడం కానీ, లేదంటే లోకంలో కలిసిపోవడం కానీ, ప్రభువుని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోవడం కానీ మనం చూస్తూ ఉండొచ్చు. అయితే అసలు దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అయితే అసలు దేవుడి పట్ల ఎందుకు ఈరోజు సమాజానికి కానీ, సంఘానికి కానీ ఆసక్తి తగ్గిపోతుంది అనేటువంటి విషయాలు మీ అందరితో పంచుకోవడానికి ఈ లైవ్ మీటింగ్లోనికి రావటం అన్నది జరిగింది. చిన్న ప్రార్థన చేసుకుని మరి మీటింగ్ స్టార్ట్ చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవాధిపతివైన మా కన్న తండ్రి, జీవం కలిగిన దేవ యేసు ప్రవ్వా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రవ్వా, ఇదిగో నాయన మరి లైవ్ మీటింగ్లో తండ్రి, నాయన ఇదిగో తండ్రి మీ వాక్యాన్ని ప్రకటించడానికి ప్రవ్వా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయం మందు దేవా మీ దాసుని నేను మీ పక్షాన్ని సమయంలో నిలబడి ఉన్నాను తండ్రి. ప్రవ్వా, నా భక్తి, నా శక్తి, నా నీతి, నా యథార్థను బట్టి కాదు కానీ తండ్రి, కేవలం ప్రవ్వా మీ ప్రేమ, మీ కృప, మీ కనికరం చొప్పుని ప్రభా కొద్దిసేపు మీ వాక్యాన్ని ఉపదేశించేటువంటి జ్ఞానం యేసు నామములో అనుగ్రహించండి. మరి తండ్రి, ఎంతమంది అయితే మరి లైవ్ సెషన్ ద్వారా తండ్రి నాయన వీక్షిస్తూ ఉన్నారో ప్రభా, మరి దేవా ఎవరైతే తండ్రి ఈరోజు తండ్రి నాయన మరి మీ పట్ల ఆసక్తి తగ్గి ఉన్నారు ప్రభా, మరి ఎవరికి ఈ మాటలు అయితే అవసరమో దేవా ఒకసారి వాళ్ళందరితో కూడా ప్రభా మీరే మీ వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ఈ సమయంలో ప్రభా కొద్దిసేపు నన్ను మరుగుపరచండి దేవా, మీ ఆత్మతో నడిపించండి దేవా, మీ వాక్యాన్ని ఉపదేశించేటువంటి జ్ఞానం యేసు నామములో నాకు అనుగ్రహించమని, నన్ను మరుగుపరచండి దేవా, నా నోటిని మీ బోరగా వాడుకోమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామముపేట ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామాన్ని మరొకసారి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలండి. మరి ఈ సమయంలో మనం చూసినట్లయితే దేవుడి మీద ఆసక్తి తగ్గిపోవడం అనేటువంటి విషయం అది ఒక రోజులో జరిగేది కాదండి. దేవుడి మీద ఆసక్తి తగ్గడం అనేది విషయం అది ఒక రోజులో జరిగేది కాదు. అది రోజులు గడిచే కొద్దీ జరుగుతూ ఉండేటువంటి మన జీవితంలో జరిగేటువంటి ఒక సందర్భం. చాలా మందికి తెలీదు. అంటే దేవుడికి దూరం అవుతున్నాం అన్న విషయం కూడా మనలో చాలా మంది తెలియక దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. ఇది ఒక రోజులో జరిగేది కాదండి. మనం బైబిల్లో చాలా మంది భక్తుల జీవితాలను మనం పరిశోధన చేసుకున్నప్పుడు ఒక్క రోజులోనే హఠాత్తుగా పాపం చేసి ఒక్క రోజులోనే ఆ దేవుడికి దూరం అయిపోయిన భక్తుల జాబితా గురించి నేను మాట్లాడుతున్నానండి. అవిశ్వాసులు కాదు, విశ్వాసులు. ఎవరైతే విశ్వాస వీరులుగా లెక్కించబడిన వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా మనం చూసుకుంటే దావీదు గారు కానీ, లేదంటే సంసోను గారు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం చూసుకుంటా ఉంటే వీళ్ళందరూ కూడా ఒక్క గడిలోనే లేదంటే ఒక్కసారి ఏమంటే పాపం చేసినట్టుగా మనం కూడా చూడం. ఈ పాపం అన్నది ఎలా ఉంటుందంటే ఒక రోజులో జరిగేది కాదు, రోజులు గడిచి కొద్ది పాపం అన్నది మనలో ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఇది దేవుడి పట్ల మనకున్న ఆసక్తిని తగ్గిస్తూ ఉంటుంది. ప్రార్థన చేయాలన్న ఆసక్తి కానీ, వాక్యం చదవాలన్న ఆసక్తి కానీ, లేదంటే సంఘానికి రావాలన్న ఆసక్తి కానీ మనం తగ్గించి మనల్ని ఆధ్యాత్మికంగా మనల్ని దేవుడికి దూరం చేసి మనకి దేవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని సాతానుడు చాలా తెలివిగా ఏం చేస్తాడంటే తెగదంపులు చేస్తాడండి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం అసలు దేవుడి పట్ల మనకున్న ఆసక్తి ఎలా ఉంది అనేటువంటి విషయాలు మనందరం కూడా చాలా జాగ్రత్తగా మరి పరిశోధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి బైబిల్లో ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనకి సంసోను మనందరికీ తెలుసు, గొప్ప బలాఢ్యుడండి. దేవుడు అతన్ని మరి ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇశ్రాయేల్ని విడిపించడానికి మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి. మరి తల్లి గర్భం నుంచే అతను దేవుడి కోసం ప్రత్యేకించబడిన వాడు, దేవుడు నాజీరు చేయబడిన వ్యక్తి అండి దేవుని చేత. అటువంటి వ్యక్తి జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు మరి అతను వయసు వచ్చేటప్పటికి అతనుకున్న శరీర కోరికలను జయించలేక మనం చూసినట్లయితే అతని ఆధ్యాత్మిక జీవితాన్ని లేదా ఆత్మీయ జీవితాన్ని దేవుడి ఎదుట ఆయన పాడు చేసుకుని మరి దేవుడి ముందు అతను దోషిగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుందండి.
అయితే మనం చూసినట్లయితే ఇక్కడ సంసోను జీవితంలో కూడా అది ఒక్కసారే జరిగిపోలేదండి. ఒక్క రోజులోనే పాపం అన్నది అతని మీద పరిపూర్ణంగా ఏలుబడి చేయలేదు. కాలక్రమేణా రోజులు గడిచే కొద్ది ఏమవుతా వచ్చిందంటే పాపం అన్నది అతన్ని బంధిస్తూ ఉంది. ఆ పాపం అతని మీద ఏలుబడి చేస్తున్నప్పటికీ దాన్ని ఆ పాపం అని అతనికి అర్థమైనప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితిలో మనకి సంసోను కనిపిస్తూ ఉంటాడండి. మీరు అందరూ కూడా ఆలోచించినట్లయితే లేఖనాల్లో మనం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే 4వ వచనంలో మనం చదివితే, పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఇక్కడ చూడండి, మనకి సాతానుడు డైరెక్ట్ గా వచ్చి మన మీద దాడి చేయడండి. సాతానుడు వచ్చేసి ఏదో రకంగా ఎవరొకరి ద్వారా మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే సాతాను మా మీద దాడి చేస్తాడంటే డైరెక్ట్ వచ్చేదో అటాక్ చేస్తాడు అనుకుంటారు. కానీ సాతాను మనల్ని పాడు చేస్తాక ఎవరినైనా ఉపయోగించుకుంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆదిలో అవ్వ దగ్గరికి డైరెక్ట్ గా సాతాను రాలే, అక్కడ సర్పాన్ని ఉపయోగించుకున్నాడు సాతాను. మరి అదే రీతిగా ప్రియులారా, ఇప్పుడు మనం చూసినట్లయితే సాతాను ఎవరొకరి ద్వారా మనల్ని ప్రేరేపించి మనల్ని దేవుడికి విరోధంగా మనతో పాపం చేయించి దేవుడికి మనకి మధ్యలో ఉన్న ఆ బంధాన్ని ఏమండి, ఏదైతే ఒక రిలేషన్ ఉందో దేవుడికి మనకి మధ్యలో ఒక రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ పాడు చేసి సాతానుడు ఏం చేస్తాడంటే మన ఆత్మీయ జీవితాన్ని అంధత్వంలోనికి తీసుకుపోతాడండి. పాపం జరుగుతుందన్న విషయం మనకి తెలియకుండానే మనం కాలక్రమేణా రోజులు గడిచే కొద్ది ఏమవుతుందంటే పాపంలో పడిపోతాం. ఒకనొక రోజుకి పాపం చేసిన తర్వాత మళ్ళీ సాతానుడు మన మీద ఎలాంటి నేరోపణ చేస్తాడంటే నువ్వు పాపం చేసావు, నువ్వు కాబట్టి దేవుడి దగ్గరికి రావడానికి ఇంకా నీకు తిరిగి అవకాశం లేదు అనేటువంటి ఒక ఆలోచనలోనికి మనల్ని తీసుకుపోయి కంప్లీట్గా దేవుడి నుంచి దూరం చేయాలి. ఏదైతే మనం రక్షణ తీసుకున్నామో, ఏదైతే మనలో రక్షణ యొక్క తీర్మానం ఉందో, ఏదైతే మనకి విశ్వాసం ఉందో, ఏదైతే మనకి నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణ పాడు చేసి మనలో ఉన్న విశ్వాసాన్ని పాడు చేసి మనం ఎప్పటికీ కూడా దేవుడి రాజ్యానికి వారసులు కాకుండా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో సాతానుడు రోజు సమాజంలో సంఘాల మీద పనిచేస్తూ ఉన్నాడండి. మరి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే మరి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మన ఒక సంసోను విషయంలో మనం ఆలోచించినప్పుడు డైరెక్ట్ గా సాతాను వచ్చి ఏమి ఇక్కడ అటాక్ చేయట్లే. ఎలా చేస్తున్నాడు అంటే ఇక్కడ దెలీలా అనేటువంటి ఒక స్త్రీని ఉపయోగించుకుంటున్నాడు సంసోన్ని పాడు చేయడానికి. ఎందుకంటే సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి. సంసోను ద్వారా ఇశ్రాయేలుకి రక్షణ ఉంది. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేల్ని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి సంసోను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సంసోన్ని పడగొట్టడం వల్ల దేవుడి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి రక్షణ ఉండదు. కాబట్టి ఈ సంసోన్ని పాడు చేయడానికి ఈ సాతానుడు ఎలా పనిచేస్తా ఉన్నాడంటే దెలీలా అనేటువంటి ఒక స్త్రీ ద్వారా ఒక మోహపు కోరికలు సంసోన్లో కలిగినాయి. ఇప్పుడు చూడండి, అతనికి కలిగిన ఆ ఆలోచనను బట్టి రోజు రోజుకి ఏమవుతుందంటే ఆ స్త్రీని ఇష్టపడడం మొదలుపెట్టాడు. ఇతను ఎప్పుడైతే ఆ స్త్రీని ఇష్టపడి ఆవిడని ఎక్కువగా ఇష్టపడడం మొదలుపెట్టాడో దేవుడు ఇదిగో నన్ను నాజీరు చేసుకున్నాడు కదా, నేను దేవుడి చేత నిర్ణయింపబడిన వ్యక్తి కదా, దేవుడు నన్ను పుట్టించింది ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి కదా అనేటువంటి ఆలోచన లేకుండా అతని ఆలోచన అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ దెలీలా మీదకి వెళ్ళిపోయిందండి. మీరు చూసినట్లయితే ముందుకు చదివితే మరి ఫిలిస్తీన్లు సంసోన్ని డైరెక్ట్ ఏం చేయలేక డైరెక్ట్ చంపలేరు. ఎందుకంటే ఫిలిస్తీన్ అంత బలవంతుడు అసలు ఇప్పటివరకు ఎవరు లేరు, అంత బలవంతుడు ఎవరో కూడా పుట్టలేదు. అర్థమవుతుందండి, బైబిల్లో మనకి అంత బలవంతుడు ఎవరో కూడా లేడు ఫిలిస్తీన్ చంపడానికి. సంసోన్ లాంటి బలవంతుడు ఇప్పుడు దాకా బైబిల్లో అంత బలవంతుడు ఎవరో కూడా లేడు. అలాంటి బలవంతుడిని జయించలేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే దెలీలా అనే స్త్రీని ఉపయోగించుకొని సంసోన్ యొక్క వీక్నెస్ ఏంటి, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేయలేకపోతున్నారు. డైరెక్ట్ ఒకవేళ దాడి చేద్దామంటే అతన్ని జయించలేకపోతున్నారు. అందుకని ఈ దెలీలా అనే స్త్రీని ఉపయోగించుకొని వీళ్ళ సంసోన్ని మనం గెలవాలి అనేటువంటి ఒక ఆలోచన. యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఇది మనుషుల ఆలోచన లాగా ఉంటుంది, కానీ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాలకి వీళ్ళ ఆటంకం పరుస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించాలి. ఇశ్రాయేలును రక్షించడానికి అక్కడ యోధుడు ఎవరంటే సంసోను. ఇప్పుడు సాతాను ఏం చేస్తా ఉన్నాడంటే దెలీలా అనేటువంటి ఒక స్త్రీ ద్వారా సంసోను పడగొడుతున్నాడు. ఎందుకంటే సంసోను పడిపోయాడంటే, సంసోను పడగొట్టబడ్డాడంటే కంప్లీట్గా ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలుకి రక్షణ రాదు. కాబట్టి అక్కడ దేవుని యొక్క ఆలోచనలు నెరవేరో అనేటువంటి ఒక ఆలోచన చెప్పుని ఈరోజు సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే దెలీలా అనేటువంటి స్త్రీని ఉపయోగించుకున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు దెలీలా అనే స్త్రీ దేవుడికి విరోధమైన వ్యక్తి, ఫిలిస్తీన్కి తరపున ఉందని చెప్పి మరి సంసోనుకి అర్థమైంది. ఇక్కడ మనం చూసినట్లయితే 3 సార్లు ఏంటి నీ సీక్రెట్ ఏంటని అడిగిద్ది. నిన్ను బలహీనపరచడానికి నీకు ఏం చేస్తే నువ్వు బలహీనపరుస్తావు, నీ బలం ఎక్కడుంది అని అడిగినప్పుడు అక్కడ 3 సార్లు మరి సంసోను అబద్ధం ఆడతాడు. అక్కడ అతనికి తెలుసు. ఫస్ట్ టైము ఎప్పుడైతే చిన్న కంక్లూజన్ ఇచ్చాడో ఒకసారి 7వ వచనం మనం చూస్తే 16వ అధ్యాయం 7వ వచనం, సంసోను 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధించినాడలా నేను బలహీనుడినై సామాన్య మనుషుల్లో ఒకని వల్ల అవుతున్నాడని ఆమెతో చెప్పాను. చూసారండి, నా బలహీనత ఇది అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఏం చేస్తుంది, ఆ బలహీనత యూజ్ చేసుకుని ఇతను ఫిలిస్తీన్లకు అప్పగించడానికి ఆవిడ ప్రయత్నించింది.
ఈ విషయం సంసోనుకి తెలిసినప్పుడు ఏం చేయాలి ఇతను? ఈవిడ నన్ను పట్టుకుంటుంది, ఈవిడ నన్ను ఫిలిస్తీన్లకు అప్పచెప్తుంది అని చెప్పి ఇతను ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. మళ్ళీ సెకండ్ టైం వచ్చింది. సెకండ్ టైం వచ్చి కూడా ఏంటి నన్ను ఇలా మోసం చేసావు, నువ్వు చెప్పలేదు అన్నప్పుడు కూడా సెకండ్ టైం కూడా చెప్తాడు. మళ్ళీ సెకండ్ టైం ఏం చెప్తాడు? కొత్త తాళ్ళు. ఒకసారి చూడండి 11 వచ్చిన అతడు పేరిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినాడో నేను బలహీననే సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుతాను. రెండోసారి కూడా చెప్తున్నాడు. మళ్ళీ ఏంటి? పేనిన తాళ్ళు, కొత్తగా ఏ పనికి చేయని తాళ్ళతో నన్ను బంధిస్తే నేను సామాన్యుడిని అయిపోతాడు. ఏం చేసింది ఇవిడి? వెంటనే కొత్త తాళ్ళు తెప్పించి అక్కడ బంధించింది. ఈలోపు ఫిలిస్తీన్లు రావడం, ఇతను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఇతను చూశాడు. యాక్చువల్గా ఫిలిస్తీన్లకి సమాచారం ఇచ్చింది ఈవిడే, ఫిలిస్తీన్లు రప్పించింది ఈవిడే, ఇది ఇతను బలహీనత ఇదని చెప్పింది ఈవిడే. ఇవన్నీ కూడా ఎవరు గమనిస్తున్నాడు? సంసోను గమనిస్తున్నాడు. అయినప్పటికీ కూడా మరి మూడోసారి కూడా మళ్ళీ వచ్చి అడిగిద్ది, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? యాక్చువల్గా అసలు ఈవిడ ప్రేమిస్తుంది ఇతన్ని, ఈవిడ ప్రేమించట్లే. కానీ సంసోను ఏదైతే ఆ మోహంలో ఉండిపోయాడో, ఏమంటే పాపం ఎలాంటిదంటే చూడండి, ఇదే ఇక్కడ ఉన్న సీక్రెట్ ఏంటంటే పాపం ఎలాంటిదంటే ఆ పాపంలో మనం ఉండటం వల్ల మనకు నష్టమని మనకు తెలుసు, మనందరికీ తెలుసు. ఈ పాపంలో ఉంటే దేవుడు ఇష్టపడ్డు, ఈ పాపం చేయటం వల్ల దేవుడికి నాకు మధ్యలో ఉన్న ఆ అనుబంధం అన్నది మిస్ అవుతుంది. ఏదైతే బాండింగ్ ఉందో, రిలేషన్ ఉందో, దేవుడికి నాకు మధ్యలో ఉన్న రిలేషన్ అన్నది బ్రేక్ అవ్విద్ది ఈ పాపం నుంచి చేయడం వల్ల మనకు తెలుసు. అయినా కానీ పాపం ఎలాంటిదంటే అది పాపం అని మనకు తెలిసినప్పటికీ కూడా మనం దాన్ని విడిపించుకోలేకుండా ఉంటామండి. సేమ్ ఆ రోజు సంసోని పరిస్థితి కూడా అలాంటిదే. ఇప్పుడు దెలీలా అతన్ని ఫిలిస్తీన్లకు అప్పగిస్తుందని ఆయనకు అర్థమైంది. యాక్చువల్గా అర్థమైపోద్ది, ఎందుకంటే ఫస్ట్ సీక్రెట్ చెప్పాడు, వెంటనే వాళ్ళకి చెప్పింది. రెండోసారి సీక్రెట్ చెప్తాడు, వెంటనే వాళ్ళకి చెప్పింది. మూడోసారి కూడా యాజ్ ఇట్ ఈస్ గా సీక్రెట్ చెప్పాడు, ఇది కూడా ఆ విషయం వాళ్ళకి చెప్పేస్తుంది. చెప్పినప్పుడు ఏం చేయాలి? ఈవిడ నా సీక్రెట్లు అన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తుంది కాబట్టి నేను ఏ విషయం కూడా ఈవిడికి చెప్పకూడదని చెప్పేసి జాగ్రత్త పడాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇతనికి ఆమె మీద మోహం ఉండిపోయింది. ఏదైతే ఆ మోహంలో ఉండిపోయాడో, ఏదైతే ఆ ఇష్టంలో ఉండిపోయాడో, చూడండి ఈ పాపం ఎలాంటిదంటే ఆ పాపం మనల్ని ఆలోచించకుండా చేసిద్దండి. ఆఖరికి దేవుడు అంటే ఇష్టం లేకుండా చేసిద్దండి. ఆఖరికి దేవుడికి మనకి ఉన్న ఆ మధ్యలో ఉన్న రిలేషన్ కూడా బ్రేకప్ చేసిద్ది. ఆఖరికి ఎక్కడ తీసిపోయింది అంటే ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్ కూడా తీసిపోయింది. మనం చూస్తే చివరిసారిగా మరి సంసోను మరణం ఎలాంటిదంటే ఒక యోధుడు, వీరుడు చివరికి దేవుడిని రిక్వెస్ట్ చేసుకుని అతను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినట్టుగా చూస్తాం. అయితే ఇక్కడ మన 16వ వచనంలో మనం చూస్తే ఆమె అనుదినమున మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచుందన్న అతడు ప్రాణం విసికి చావగోరును. చూడండి సంసోను ఎలాంటి వాడు? ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇశ్రాయేల్ రక్షించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు ఒక గొప్ప యోధుడు. అంతటి బలాజ్యుడు ఇప్పుడు దాకా ఎవరో పుట్టలే బైబిల్లో. ఏమండి నన్ను అడిగితే గొల్యాతు కన్నా బలాజ్యుడు సంసోను. అర్థమవుతుందండి? అంత బలం ఇచ్చాడు దేవుడు. గొల్యాతు కూడా నిలబడలేడు. నిజంగా ఆ టైంలో గొల్యాతు ఉంటే సంసోను ముందు గొల్యాతు కూడా ఎందుకు పనికిరాడు. అంత బలాజ్యుడు ఆఖరికి ఏమైపోయాడండి? ప్రాణం విసికి చావగోరాడంట. అంతే ఇక్కడ చూడండి, ఒక్క రోజులోనే అతని పాపానికి బంధించబడలే. అతనిలో ఉన్న మోహం ఏదైతే ఉందో మనందరికీ తెలుసు. సాతాను ఎలా వస్తాడంటే శరీరాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుటము, ఈ 3 విధాలుగానే వచ్చి మన మీద ఏలుబడి చేస్తాడు. ఆ రోజు దెలీలా అనేటువంటి ఒక స్త్రీ ద్వారా శరీరాశ, మోహం అంటే శరీరాశ పుట్టిందండి అతనికి. ఏదైతే అతనిలో పుట్టిన శరీరం ఆశ ఉందో ఈ ఆశ ఏం చేసిందంటే అతన్ని ఏమంటే దేవుడికి దూరం అయిపోయేలా చేసింది. ఈరోజు కూడా అంతే. మనం కూడా తెలియక మనం కూడా ఏం చేస్తామంటే అది పాపం అని తెలుసు, పాపమైన తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే ఆ పాపం చేయడానికి ఇష్టపడతామండి. ఆ పాపం చేస్తే మనం దేవుడికి దూరం అవుతామని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు మనం పాపాన్ని జయించలేక పాపం చేసిన తర్వాత అయ్యో నేను దేవుడికి విరోధంగా పాపం చేశాను, ఇంకా దేవుడు నన్ను చేర్చుకోడు అనేటువంటి సాతాను పుట్టించే ఆలోచనకు లోబడిపోయి మనం దేవుడిని విడిచిపెట్టి కంప్లీట్గా ఈరోజు చర్చికి మానేస్తున్న వాళ్ళని మన సమాజంలో చాలా మందిని చూడొచ్చు. అందుకని మనకి హెబ్రీ పత్రికలో కూడా 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో కూడా పౌలు ఇలా చెప్తారండి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం కూడా మనం చదివితే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. చూసారండి, మనకి బైబిల్లో చరిత్ర ఎందుకు రాయబడిందంటే, మనకి పాత నిబంధన అంతా కూడా చరిత్ర ఎందుకు రాయబడిందంటే 2 విషయాల కోసం రాయబడిందండి చరిత్ర. రోమపత్రికలో ఏమని చెప్తాడంటే పౌలు గారు, చరిత్ర ఎందుకోసం రాయబడిందంటే మనందరికీ కూడా బోధ కలుగుట్టుగా అని చెప్తాడండి రోమపత్రికలో. అదేవిధంగా కొరింథీ పత్రికలో చరిత్ర ఎందుకు రాయబడిందని చెప్తాడంటే, కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు చరిత్ర మనకి బుద్ధి కలుగుట్టుగా రాయబడింది అంటాడండి. మీకు ఒకసారి ఆ రెఫరెన్స్ నేను చూపిస్తాను. ఒకసారి రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే, యాలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలను మనకు నిరీక్షణ కలుగుటకై
పూర్వమందు రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ఎందుకు చరిత్ర రాయబడిందంటే ఫస్ట్ బోధ కలగటానికంట. అంటే మనం భక్తుల జీవితాలను చూసి ఆ భక్తులు ఎలా జీవించారో వాళ్ళ భక్తి జీవితాన్ని చూసి వాళ్ళని బట్టి మనం బోధ నేర్చుకుంటామని. మరి అదే రీతిగా మరి కొరింథీ పత్రికలో కూడా పౌలు అంటాడు. ఒకసారి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మరి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడును. రెండోదిగా చరిత్ర ఎందుకోసం రాయబడిందంటే బుద్ధి కలుగుటికి. పూర్వీకులు ఈ విధంగా పాపం చేసి ఈ విధంగా వాళ్ళు అంతరించిపోయారు. దేవుడికి విరోధంగా పాపం చేసిన వాళ్ళు అందరూ కూడా నశించిపోయారు. కాబట్టి నేను కూడా అలా ఉండకూడదు. ఒకవేళ ఇన్ కేసు నేను అలా ఉంటే రేపొద్దున నా సిచ్యువేషన్ కూడా అలాగే విద్దని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజల్ని మనకి ఒక రోల్ మోడల్గా చూపించాడు. అంటే రోల్ మోడల్ అంటే పాపం విషయంలో వాళ్ళు పాపం చేసి ఈ విధంగా దేవుడి ఎదుట మరి వాళ్ళు దుష్కామ క్రియలు చేసి వాళ్ళు దేవుని ఎదుట నశించిపోయారు. కాబట్టి మీరు ఎవరు కూడా అలా ఉండకండి. మీరు అలా ఉంటే మీకు కూడా అదే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. చాలా మంది ఆ బైబిల్లో తప్పులు పడతా ఉంటారు. ఏమని పడతారంటే కొంతమంది బైబిల్లో ఉన్న వాళ్ళు పాపం చేశారండి, దావీద్ గారు పాపం చేశాడు, లేదంటే లోతు కుమార్తెలు పాపం చేశారు, లేదంటే ఇంకొకరు పాపం చేశారని చెప్తా ఉంటారు. యాక్చువల్గా దేవుడు ఎప్పుడు కూడా బైబిల్లో మనిషి చేసిన పాపాన్ని ఎక్కడ కూడా దాచిపెట్టలేదండి. ఎందుకు దాచిపెట్టలేదంటే ఇక్కడ బైబిల్లో ఎందుకు మనిషి చేసిన ప్రతి దాన్ని కూడా రాయించి ఉంచాడంటే ఆ రోజు పాపం చేసిన తర్వాత వాళ్ళ పరివాసం ఎలాగుంది, దానికి ఏం చేశాడు దేవుడు, అది మనకు తెలుసుకుని అమ్మో ఆ రోజున్న ప్రజల్ని దేవుడు ఆ రీతిగా శిక్షించాడు కాబట్టి మనం జాగ్రత్త కలిగి మనం భక్తి చేయాలి. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకిలాగా మనం ఏదైనా మిస్టేక్ చేస్తే దేవుడు మన విషయంలో కూడా అలాంటి తీర్పు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం జాగ్రత్త పడతాం అని చెప్పేసి బైబిల్లో ప్రతి తప్పును కూడా రాయించాడండి. ఎవరు చేసినా వాళ్ళ భక్తులైనా వాళ్ళ విశ్వాసులైనా అవిశ్వాసులైనా దేవుడికి ఎంత ఇష్టమైన వాళ్ళైనా ఏమంటే వాళ్ళు చేసిన తప్పులేమీ దాచిపెట్టలేదు. దేవుడు పలానా వ్యక్తి ఇలా పాపం చేశాడు, అతను చేసిన పాపానికి ఇదిగో తీర్పు ఇలా ఇచ్చాడు నేను, ఎందుకంటే నీ న్యాయవంతుడిని అని చెప్పేసి దేవుడు ప్రతి వ్యక్తి చేసిన పాపాన్ని మనకి ఎత్తి చూపించాడండి. ఎందుకంటే వాళ్ళని బట్టి మనం ఏం చేస్తామంటే మనం అలాంటి పాపంలో పడిపోకుండా దేవుని ఎదుట పరిశుద్ధత కలిగి మనం జీవిస్తామని. కానీ ఈ రోజు సాతానుడు ఏం చేస్తా ఉంటున్నాడంటే మనకు తెలియకుండానే రోజు రోజుకి దినదినము ఏం చేస్తున్నాడంటే ఆటోమేటిక్గా ప్రార్థన చేయడం తగ్గిస్తున్నాడండి. చూడండి, చాలా మంది ప్రారంభంలో విశ్వాసంలోకి నడిపింపబడిన కొత్తలో, ప్రభువుని తెలుసుకున్న కొత్తలో, రక్షణ పొందుకున్న కొత్తలో మరి చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అసలు 24 గంటలు వాక్యం చదువుతానే ఉంటారండి, బైబిల్ అంటానే ఉంటారు. కానీ కొన్ని రోజులకు మనం చూసేటప్పటికి ప్రార్థన చేయడం తగ్గిపోతుంది. మరి తర్వాత చూస్తే అసలు వాక్యమే బొత్తిగా చదవడం పక్కన పెట్టేస్తాం. ఇంకా మరి బాధాకరమైన విషయం ఏంటంటే మరి కొందరైతే మొత్తానికి సంఘానికి వెళ్ళటమే మానేస్తారండి, సంఘానికి వెళ్ళడం కూడా మానేస్తారు. అండ్ ఫైనల్గా ఏం జరుగుతుందంటే దేవుడిని అశ్రద్ధ చేసేసి దేవుడి మీద ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోతుందండి. ఎందుకంటే ఈరోజు దేవుడి మీద ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోవడానికి మనకి ప్రధానమైనవి ఒక 4 కారణాలు ఉన్నాయి. సాతాను ఈరోజు అసలు సంఘంలో ఉన్న విశ్వాసాన్ని ఏ రీతిగా పాడు చేస్తాడో అనేటువంటి విషయాల గురించి మనం ఒక 4 విషయాలు మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా ఈరోజు సాతాను ఏం చేస్తాడంటే మనకి ఈ లోక సంబంధమైన విషయాలతో నింపేస్తాడండి. దేవుడి దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తాకి ఈ లోక సంబంధమైన విషయాలతో నింపుతాడు. లేదంటే ఈ లోక సంబంధమైన విషయాలు మనకు చూపిస్తా, ఈ లోకాసుల్లోకి నడిపిస్తా, లేదంటే ఈ ధనభోగాల గురించి వీటి గురించి చూపిస్తా దేవుడి దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తాడండి. అందుకే యేసు ప్రభు వారు కూడా మరి మనందరికీ తెలుసు విత్తనాల యొక్క ఉపమానం, 4 విత్తనాల గురించి ఉపమానం చెప్తాడండి. మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదివినా, లేదా లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనం అక్కడ చదివినా కానీ 2 చోట్ల ఒకే మాట రాయబడి ఉంటుంది, ఒకే విత్తనం గురించి రాయబడి ఉంటుంది. ఆ విత్తనం ఏంటంటే ముళ్ళలో పడినటువంటి విత్తనం. ఒకసారి ఆ వచనం మనం చదువుకుందామండి. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఈరోజు చూడండి, సాతాను మనల్ని ఫలింపకుండా, మన ప్రార్థనలో అభివృద్ధి చెందకుండా, లేదంటే వాక్యంలో మనం ఎదగకుండా, అర్థమవుతుందండి, లేదా ఆత్మీయంగా మనం ఎదగకుండా, దేవుళ్ళలో మనం ఎదగకుండా మనల్ని బలహీనపరచడానికి సాతాను వేసే ఉచ్చు ఏంటంటే ఈ లోకం అనేయారండి.
ధనభోగం అంట. కొంతమంది ధనభోగం చేత ఏం చేస్తున్నారంటే దేవుడిని విడిచిపెడతారంట. చాలా మంది పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రభువా నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆశ్రయం అని ప్రభు దగ్గరకు వస్తారు. కానీ కొంచెం అన్నీ బాగుండేటప్పటికి, ఫైనాన్షియల్గా కానీ లేదా హెల్త్ పరంగా కానీ అన్నీ కొంచెం బాగుండేటప్పటికి చాలామంది మనం చూడొచ్చండి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. అంత ఖాళీ ఎక్కడ ఉందండి మాకు? ఏమంటే అమ్మ ఆదివారం ఎందుకు చర్చకు రావట్లేదు మీరు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మాకు అంత సమయం ఎక్కడ ఉందండి, సమయం లేదండి. ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు, ఒకప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు మరి దేవుడి సన్నిధికి క్రమంగా వచ్చి, ఏమంటే దేవుడి సన్నిధికి మానకుండా వచ్చి, ఇదిగో ప్రభువా మాకు ఇబ్బంది ఉంది, మాకు కష్టం ఉందని దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొరాలకించి మరి సమాధానం ఇస్తే మరి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు మనం చాలా మందిని చూడవచ్చు. ఈ రోజు కూడా అంతే. సాతాను మనకి ధనాసక్తి చూపిస్తాడండి. ఈ లోకంలో మరి ఎక్కువ బిజీ, ఈరోజు డబ్బు సంపాదించడానికి ఎక్కువ బిజీ అయిపోయి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఇంకా కొంతమంది ఉద్యోగ ఒత్తిళ్ళ వల్ల ఎక్కువ లేని భారాలన్నీ పెట్టుకుంటారండి. కనీసం దేవుడి సన్నిధికి వచ్చేంత ఖాళీ కూడా ఉండదు. మరి ఇంకా చూసుకుంటే కొంతమంది అయితే మొయ్యలేనన్ని వ్యాపార ఆలోచనలు పెట్టుకుంటారండి. ఎక్కువ బిజినెస్లు పెంచేసుకుంటారు, వ్యాపార ఆలోచనలు పెంచేసుకొని దేవుడికి దూరం అయిపోయేవాళ్ళు. కొంతమంది అయితే ఎంటర్టైన్మెంట్ కోసం అండి. ఈరోజు చూడండి ఎంటర్టైన్మెంట్, ఈరోజు సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందంటే, మరి ఆ మొబైల్ మనం చేతితో పట్టుకున్నామంటే అసలు టైమే తెలియకుండా ఈరోజు సాతానుడు మనల్ని టైం వేస్ట్ చేస్తున్నాడండి. ఎందుకంటే సమయం చాలా విలువైంది. ఎందుకంటే సమయం అన్నది తిరిగి రాదని మనకు తెలుసు. అయిపోయిన సమయం మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేమండి మన లైఫ్లో. ఈరోజు మనిషి ఏదన్నా సంపాదించలేనిది ఏదన్నా ఉందంటే ఒకటి సమయము, రెండోది ఆరోగ్యం అండి. రెండు ఎవరికాళ్ళు సంపాదించుకోలేరు. ఇది కేవలం దేవుడి చేతుల్లో మాత్రమే ఉంది. అటువంటి సమయాన్ని మరి సాతానుడు ఈరోజు దొంగలేస్తా ఈరోజు మీ ఎంటర్టైన్మెంట్కి చాలా మంది చూడండి ఆదివారం రోజే క్రికెట్లు అని, ఆదివారం రోజే స్పోర్ట్స్ అని, ఇలా చాలా మంది దేవుడి సన్నిధిని విడిచిపెట్టేసి మరి లోకంలో తిరుగులాడుతా మరి సాతాను అధికారానికి లోబడిపోయి మరి దేవుడికి దూరం అవుతున్నారు. ఈరోజు చూడండి మనం అధికమైన వ్యర్థమైన పనులు పెట్టుకున్నా కానీ దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతాం. ఈరోజు మరి సాతానుడు మన అందరి జీవితాల్లో మనకు తెలియకుండానే, చాలా మందికి తెలియదండి సాతాను ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇది పాపం అని తెలియకుండానే ఆ వ్యక్తిని పాపంలో పడేస్తాడండి. రెండోదిగా మనం చూసినట్లయితే సాతాను మనకి పాపాన్ని చాలా చిన్నదిగా చూపిస్తాడండి. ఎప్పుడు కూడా పాపాన్ని ఎలా చూపిస్తాడంటే చాలా చిన్నదిగా చూపిస్తాడు. మీకు ఒక సందర్భాన్ని నేను చదివి వినిపిస్తాను. ఒకసారి చూడండి ప్రియులారా, మనం ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ఒకసారి హవ్వ విషయంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం ప్రారంభ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సాతానుడు ఏం చేస్తాడంటే సందేహాన్ని పుట్టిస్తాడు. చాలామంది మన ఫ్రెండ్స్తో తిరుగుతున్నప్పుడు, లేదంటే ఎవరితో రిలేటివ్స్తో ఉన్నప్పుడు, ఇది చేయకూడదండి, దేవుడు మాకు చేయకూడదని చెప్పాడంటే, నిజమా? దేవుడు ఎక్కడ చెప్పాడు? ఇలాంటివి ఏముండవే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి. ఆ రోజు కూడా సేమ్ అలాగే సాతాను వచ్చి ఏమని చెప్పిందంటే, నిజంగా దేవుడు చెప్పాడా అనేటువంటి ఒక సందేహంలోనికి తీసుకుపోయిందండి. తర్వాత మనం చూసినట్లయితే అయితే తోట మధ్యన ఉన్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పునని సర్పంతో అనెను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, దేవుడు చెప్పాడని చెప్తుంది అవ్వ. ఆ పళ్ళు తింటే మీరు చనిపోతారని చెప్పాడు దేవుడు. అంటే మరి చూడండి ఆ రోజు సాతాను ఏం చెప్తున్నాడు? మీరు చావనే చావరు. ఇక్కడ మనం చూసినట్లయితే రెండో విషయంగా, ఫస్ట్దేమో సందేహంలోనికి తీసుకెళ్తాడు. రెండో విషయంగా మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన దాన్ని తప్పుపడతాడండి. అంటే మనం చూసినట్టు దేవుడు ఏం చెప్పాడు? మీరు ఆ పళ్ళు తింటే నిశ్చయంగా చనిపోతారని ఆదాంతో దేవుడు ఆజ్ఞాపించాడు. అవ్వ కూడా అదే విషయం చెప్తుంది, దేవుడు మాకు చెప్పాడని. కానీ ఇక్కడ సాతాను ఏం చెప్తుందంటే, మీరు ఏమీ అవ్వదు, మీరు చావనే చావరు. అంటే ఎవరిని అబద్ధికుడిగా చూపిస్తుంది? ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుణ్ణే అబద్ధికుడిగా చూపిస్తుంది. చూసారా, అక్కడ పాపం పెద్దగా కనిపించనట్లే, పాపాన్ని కప్పెడుతుంది సాతాను, చాలా చిన్నదిగా చూపిస్తుందండి పాపం. ఏం కాదు, తిన్నంత మాత్రాన ఏం కాదు, అర్థమవుతుందండి. ఈ పండు తిన్నంత మాత్రాన ఏం కాదు, దేవుడు చెప్పాడు అలాగేం కాదు, తినేం కాదు, ఇది తిన్నా కానీ చావనే చావో అని చెప్పేసి దేవుడు చెప్పిన మాటని వ్యతిరేకంగా మాట్లాడింది సాతాను. వెంటనే మరి అవ్వమ్మ గారికి ఆ పండు చూడగానే అది చూడడానికి చాలా
మరి అందంగా కనిపించింది, ఆహారానికి మంచిది అనిపించింది, వెంటనే తీసుకుతింది. అంతేకాదు మీరు ఈ పండు తింటే దేవదూతల్లాగా అయిపోతారు, ఇంక మీరు చావనే చావరంది. వెంటనే ఈవిడలోకి శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం ఈ మూడు వచ్చేసినాయి. ఎప్పుడైతే ఈ మూడాట్లకు లోబడిపోయిందో పాపం చేసింది. మరి అతని భర్త కూడా ఇచ్చింది వాళ్ళ జీవితంలోనికి. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి శాపాన్ని తెచ్చుకున్నారండి. ఈరోజు కూడా అంతే ప్రియులారా. యవనస్తులు చాలా మంది చిన్న పాపమే కదా అనుకుంటారు. పక్కన ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు, మనం చాలాసార్లు గమనించవచ్చు. చూడండి, ఏదైనా పాపం అన్నది ఒక్కసారిగా పెద్దగా మొదలవదు. ఏమవుద్ది, ఒకసారి తాగితే ఏమవుద్ది చూడండి. ఫ్రెండ్స్ కూడా వెళ్ళినప్పుడు అరే కొంచెం తాగరా ఏమైద్ది అంటారు. ఒక పెగ్గే కదా అయ్యి అంటారు. ఒకసారి ఒక పెగ్గేస్తారు, అది కాస్త ఏమవుద్దండి, ఇంకా 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 పెరిగిపోయింది. కొన్ని రోజులకి ఏమంటే పచ్చి తాగుబోతులుగా మారిపోతున్నారండి. ఫస్ట్ పీల్చినప్పుడు అరే ఏం కాదురా ఒక సిగరెట్టే కదా కాల్చి అంటారు. కానీ చూడండి, మొదలెట్టినప్పుడు చిన్నదే, కానీ పాపం కాలక్రమేణా ఏమవుతుందంటే అది పెద్దదైపోయిద్దండి. మనకు తెలియకుండానే మన జీవితంలో సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే చిన్నదిగా చూపించి ఒక్కసారికి ఇది చేస్తే ఏం కాదని అనిపిస్తాడో, కానీ అది చేయడం వల్ల కాలక్రమేణా కొన్ని రోజులకి ఏమవుతామంటే ఆ పాపానికి బానిసలు అయిపోయేలాగా చేస్తాడండి. మీరు గమనించండి ప్రియులారా, ఈరోజు చాలామంది ఇప్పుడు ఎవరైతే లోకంలో ఎవరైతే, నేను ఎలా అంటున్నానంటే ఎవరిని తప్పట్టాలని కాదండి, ఎవరైతే తాగుబోతులుగా ఉండి ఏమన్నా రోడ్ల మీద పడతా ఉన్నారో వాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కాదు, చిన్నగా ప్రారంభించిన వాళ్ళు. ఏదైనా సరే అండి, ఏదైనా చిన్నగానే ప్రారంభిస్తాం, కానీ అది కాలక్రమేణా చేయగా ఏమైపోయిద్దంటే పెద్దగా అయిపోయిద్దండి. సాతాను ఏం చేస్తాడంటే చిన్నదే కదా ఏం కాదు, ఒక్కసారికి చేస్తే ఏం కాదులే, అందరూ చేస్తున్నారు కదా నువ్వు ఒకసారి చేస్తే ఏం కాదులే ఏమైద్దిలే అని చూపిస్తాడు. కానీ చిన్నగా మొదలైన పాపం కొన్ని రోజులకి మనల్ని ఏం చేస్తుందంటే అది దాసులుగా చేసేసుకుంటుందండి. మనం దాసిపు కాడిలోకి వెళ్ళిపోతాం. యేసు ప్రభు ద్వారా మన మీదున్న ఆ సాతాను కాడిని ఎరగొట్టాడు. మనం దాసులం కాదు, మీరు అందరూ కూడా దేవుని కుమారులని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటే ఏదైతే మన మీదున్న సాతాను కాడి ఉందో ఆ కాడిని ఎరగొట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరికీ ఆయనకి కుమారులుగా స్వీకరించుకుంటే మళ్ళీ సాతాను ఏం చేస్తున్నాడంటే ఈ లోకపు తలంపులు, ఈ లోకపు ఆలోచనలు, ఈ లోకపు వ్యసనాలు మనకు చూపించి మళ్ళీ సాతానుడు మనల్ని వాడికి దాసులుగా చేసుకుంటున్నారండి. మీరు దాసులు కాదు, మీరు స్వతంత్రించబడ్డారు, మీరు కుమారులని లేఖనం చెప్తుంది. మీరందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులని చెప్తా ఉంటే సాతాను ఏమంటే మన జీవితంలో చిన్నగా మొదలైన పాపం కొన్ని రోజులకి ఆ పాపానికి మనల్ని బానిసలుగా చేసేసుకుంటున్నాడండి. ఏమండి, ప్రారంభంలో పాపం ఒక అలవాటే, కానీ అలవాటు కాలక్రమేణా ఏమవుతుందంటే మనల్ని బంధనంలోకి తీసుకుపోయింది, బంధిస్తుందండి ఆ పాపం. చాలా మంది అనుకుంటారు, మా చర్చిలో ఎవరికైనా ప్రార్థన చేస్తాకి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు, అన్న నేను తాగడం మానాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు. వాళ్ళు అంటారు, నేను మానేద్దాం అనుకుంటున్నాను, నేను మానలేకపోతున్నానన్న. ఏమండి, ఎవరో కూడా ఎవరికెవరిగా ఏ వ్యసనాన్ని మనం విడిచిపెట్టలేమండి. ఒకప్పుడు నేను అలా ఉన్నామండి, నేను జతలు పట్టుకుని మరి ఫ్రెండ్స్ అంట ఏమంటే తాగుతా తిరుగుతా ఇష్టానుసారంగా జీవించినోడిని. నాకు నేనుకైతే ఎప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టలేను, ఎప్పటికీ కూడా నేను వాటిలోంచి బయటికి రాలేను. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం మన పాపాన్ని జయించగలుగుతాం. ఎందుకంటే ఆయన మన పాపాల కోసం ఆయన శిలువలో మరణించాడు. ఆయన పాపాన్ని జయించిన వ్యక్తిగా మనం చూడొచ్చండి. లోకంలో పాపం లేనటువంటి ఏకైక దైవం ఎవరైనా ఉన్నారంటే ఒక యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మనకి పాపాన్ని జయించడం సాధ్యమవుతుంది. అందుకనే ప్రభు అంటాడు, మీరు రక్షించబడింది విధానం చూస్తే మీరు కృప ద్వారానే రక్షించబడ్డారు తప్ప క్రియలు బట్టి కాదు. అంటే మన క్రియల మూలంగా ఎప్పటికీ కూడా మనం నీతిమంతులుగా ఎంచబడమని చెప్పేసి బైబిల్ చెప్తుంది. మీరు కేవలం విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. చూసారండి, మరి ఇలా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనల్ని పాపం ఒక అలవాటు ఉందో అలవాటు మనల్ని బంధిస్తుందండి, తర్వాత మనల్ని బయటికి రానివ్వదు, దేవుడి నుంచి దూరం చేసేది కంప్లీట్గా. ఇప్పుడు సాతాను మనకి ఏం చెప్పిస్తాడంటే నువ్వు దేవుడి నుంచి కంప్లీట్గా దూరం అయిపోయావు కాబట్టి ఇంకా దేవుడిని నిన్ను చేర్చుకోడు అనేటువంటి ఏమంటే మనకి ఆ ప్రేరేపణ పుట్టించి ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, సన్నిధికి వెళ్ళకుండా సాతాను ఈరోజు మనల్ని బంధిస్తూ ఉంటాడండి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ చెప్తున్నాడు, మీరు ఏ బంధకాల్లో ఉన్నా ఆ బంధకాల్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. అదేవిధంగా నాలుగోదిగా మనం చూసినట్లయితే మరి సాతాను మన దగ్గరికి వచ్చి చేసి ఇంకో విషయం ఏంటంటే ఏమండి, దేవుడి ప్రేమను మర్చిపోయేలా చేస్తాడండి. మనందరికీ తెలుసు, ఇక్కడ ఎవరైతే రక్షణ పొందుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లైవ్లో మరి వాక్యం వింటున్నారో, ఇక్కడ రక్షణ పొందుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనందరం కూడా క్రీస్తు యొక్క ప్రేమను అనుభవించాం.
యేసుప్రభు ఆయన దేవుడై ఉండి ఆయన దైవత్వాన్ని అంతా మరి అక్కడ విడిచిపెట్టేసి మహిమను విడిచి మరి మట్టి ఆకారం ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చి అయ్యో నా కోసమే కదా ప్రాణం పెట్టాడు, నా పాపాల నిమిత్తమే కదా, నా దోషాల నిమిత్తమే కదా ఆయన ఆ రోజు సిలువలో అంత అంత బాధపడ్డాడు, అంత ప్రయాసపడ్డాడు అని చెప్పేసి మన అందరికీ కూడా మరి ప్రభు యొక్క త్యాగం, ప్రభు యొక్క ప్రేమని మనం తలపూసుకొని మరి ఆ రోజు ఆదిమ దినాల్లో మనం మారు మనసు పొందుకొని నేను రక్షణ పొందుకుంటానని సిద్ధపడిన మనం కొన్ని రోజులకి కాలక్రమేణా మరి లోకాసుల్లో పడి సాతాను మన మీదేసి మరి ఆ తంత్రాలను మనం ఎరక్క ఏం చేస్తున్నామంటే ఆ ప్రేమని విడిచిపెడుతున్నాం. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మరి ఎఫెసీ సంఘంతో దేవుడు చెప్తున్నాడు. 2వ అధ్యాయం 4-5 వచనాల్లో అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. చూసారండి ప్రియులారా, ఈరోజు చాలా మంది మొదటుండిన ప్రేమను విడిచిపెట్టేశారండి. నేను అదే ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాను. ఒకసారి ఎవరికాళ్ళు ఆలోచించుకోండి. మీరు స్టార్టింగ్ యేసుప్రభుని అంగీకరించినప్పుడు, యేసుప్రభు అంటే మీకు తెలియనప్పుడు, ఎవరో వచ్చి మీకు సువార్త చెప్పినప్పుడు, ప్రభువుని మీ సొంత రక్షకుడు అంగీకరించినప్పుడు, నేను మారు మనసు పొందుకుంటున్నానండి, నేను రక్షణ పొందుకుంటున్నానండి అన్నప్పుడు అప్పుడు మీ విశ్వాసం ఎలాగుంది, అప్పుడు మీ నిరీక్షణ ఎలాగుంది, అప్పుడు యేసుప్రభు పట్ల మీ ప్రేమ ఎలాగుంది, ఒకవేళ పాపం చేయాలంటే దేవుడి పట్ల మీ భయం ఎలాగుంది, అప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మో ఏదన్నా చేస్తే దేవుడు బాధపడతాడు కదా, యేసుప్రభు నా కోసమే కదా ప్రాణం పెట్టాడు అనేటువంటి ఆ దేవుడిని ప్రేమించేటువంటి మనస్సు ఈరోజు చాలా మందిలో కనిపించట్లేదండి. ఆదిలో ఉన్న ఆ ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం, ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమ ఈరోజు కనపడట్లేదు. అర్థమవుతుందండి. కానీ వాక్యం అంటది నీ మొదటి స్థితి కన్నా మరి కడపటి స్థితి జాగ్రత్తగా చూసుకోమంటదండి. ప్రారంభంలో ఎలా ఉన్నామన్నది కాదు, ముగింపులో ఎలా ఉన్నావు, మరణం వరకు నమ్మకంగా ఉండు అంటాడండి యేసు ప్రభు. నేను నీకు జీవకిరీటం ఇస్తాను, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఏమండి మరి ఎప్పుడో ప్రారంభంలో నేను మంచిగా ఉన్నానండి అంటే ఆ విశ్వాసం మనల్ని దేవుడు నిత్యరాజ్యానికి తీసుకెళ్దాం. ప్రారంభంలో ఎలా ఉన్నామన్నది కాదు, ప్రస్తుతం ఎలా ఉన్నాం, భవిష్యత్తులో ఎలా ఉంటాం, ఇది కదా భక్తి. ప్రభు రాకడికి ఎలా ఉంటాం, ప్రభు రాకడ వస్తే నేను ఎత్తబడతానా విడవబడతానా, ప్రభు రాకడికి నేను సిద్ధపడి జీవిస్తున్నానా అనేటువంటి ఆలోచన లేకుండా ఈరోజు మనలో చాలా మంది మరి ప్రభువుకి, వాక్యానికి, సన్నిధికి దూరం అయ్యి లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీ సంఘంలో సేవ ఉంది, సంఘంలో సేవ ఉంది. ఈరోజు చాలా మంది చర్చికి వెళ్తున్నామండి, మేము చర్చిలో పరిచయం చేస్తున్నామండి అని చెప్తారు. కానీ దేవుడికి వాళ్ళకి ఉండవలసిన ఆ రిలేషన్ అన్నది ఉండదండి. బయటికి గొప్ప భక్తిపరుల్లా కనిపిస్తూ ఉంటాం, అవునా. సంఘంలో సాక్ష్యం ఉంటుంది, సమాజంలో సాక్ష్యం ఉంటుంది, మంచివారిగానే ఉంటాం. కానీ దేవుడికి మనకి మధ్యలో ఆ ఏకాంత సాక్ష్యం అనేది మనం సంపాదించుకోలేకపోతున్నాం. చాలా మంది ప్రయత్నం చేద్దామండి సంపాదించుకోవడానికి. ఎందుకంటే దేవుడు అంతరంగం చూస్తాడు, మనుషులు వెలుపటి రూపం చూస్తారు. నువ్వు ఏ బట్టలు కట్టుకున్నావు, ఎలా ఉన్నావు, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ఎలా చూస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, సమాజంలో ఎలా ఉన్నావు, ఇది వెలుపల వాళ్ళు చూస్తారు. కానీ నీ అంతరంగంలో ఏముంది, నీ మనసులో ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, ఇవి దేవుడు చూస్తాడండి. కాబట్టి మరి వెలుపల వాళ్ళని సంతోషపెట్టేవారుగా కాకుండా మన అంతరంగాన్ని మన హృదయాన్ని పరిశోధించే దేవుణ్ణి సంతోషపెట్టాలి. మరి ఇక్కడ చూసినట్లయితే సేవ ఉంది, ఎఫెసీ సంఘంలో సేవ ఉంది. అంతేకాదు వాళ్ళకి సహనం కూడా ఉంది, అంతేకాదు వాళ్ళకి జ్ఞానం కూడా ఉంది. చూడండి, మీరు ఆ వచనాన్ని చదివితే అక్కడ చూస్తే వాళ్ళు చూడండి, క్రియల్ని కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. కష్టం ఉంది అయినా కానీ సహించుకుంటున్నారు. అలాగే ప్రియులారా, మనం చూసినట్లయితే దుష్టులు కూడా సహించలేకపోతున్నారు. అపోస్తులు కాకుండా అపోస్తులు అని చెప్పుకునే వాళ్ళు కూడా గుర్తుపడుతున్నారు. అంటే జ్ఞానం ఉంది వీళ్ళకి, అర్థమవుతుందండి. సేవ ఉంది, సహనం ఉంది, జ్ఞానం ఉంది, కానీ ఏం లేదంటే ప్రేమ లేదు. ఆ మొదటి ప్రేమ కొదువైపోయింది. కాబట్టి ఒకసారి మళ్ళీ ఆ మొదటి ప్రేమను నువ్వు సంపాదించుకో అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడండి. మరి ఒకసారి ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రారంభంలో ప్రభుని తెలుసుకున్న దినాల్లో అప్పుడు నా విశ్వాసం ఎలాగుంది, నా నిరీక్షణ ఎలాగుంది, నా భక్తి ఎలాగుంది, ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి ఎవరికాళ్ళు పరీక్షించుకోండి. ఇప్పుడు యేసు ప్రభు పట్ల నా ఉద్దేశం ఎలాగుంది, ఇప్పుడు నేను ఎంత ప్రేమిస్తున్నాను దేవుణ్ణి అని ఎవరికాళ్ళు ప్రశ్నించుకోండి వీలారా. మరి అదేవిధంగా మనం 4వ విషయంగా మనం చూసినట్లయితే సాతాను ఈరోజు డైరెక్ట్గా సంఘాన్ని పాడు చేయడానికి అనేకమైన అబద్ధ బోధకులు ఈరోజు సమాజంలోనికి తీసుకొచ్చేసారండి. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, లేదంటే ఏది ఒప్పు అని మంచి చెడుల భేదం తెలియకుండా. ఎందుకంటే మనం వాక్యం చదవం కదండి. వాక్యం చదివితే ఏది సత్యం, ఏది నిజం, ఏది వాస్తవం అన్నది మనకు అర్థమవుతుంది.
ఎందుకంటే ఒకటి వంకర, ఏమండి, ఒక వంకరది మనం కనిపెట్టగలగాలి. ఒక వంకరది మనం కనిపెట్టగలగాలంటే ఫస్ట్ తిన్నంది ఎలా ఉంటుందో మనకు తెలియాలి. అర్థమవుతుందండి? ఒక తప్పు మనం కనిపెట్టాలంటే అసలు రైట్ ఏంటో మనకు తెలియాలి. అర్థమవుతుందంటే అబద్ధాన్ని మనం కనిపెట్టాలంటే అసలు వాస్తవం ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ మనకు వాక్యం చదవనప్పుడు మరి ఎవరు వచ్చి ఏం చెప్పినా కానీ ఏమంటే దాన్ని నిజమే అని చెప్పేసి నమ్మేసి ఇది నిజమే కదని చెప్పేసి దాన్ని గుడ్డుగా ఫాలో అయిపోతాం. అందుకని ఈరోజు సాతానుడు చాలా మంది ఫేక్ పర్సన్స్ ద్వారా ఈరోజు మరి తప్పు సువార్త ప్రకటిస్తూ ఉన్నారండి. ఫేక్ గాస్పెల్ వచ్చేసింది. చాలా మంది తప్పుడు బోధలు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడని చెప్తే మరి ఈరోజు చాలా మంది అద్భుతాల వెనక నడిపిస్తున్నారు, స్వస్థతల వెనక నడిపిస్తున్నారు, సూచక్రియల వెనకాల నడిపిస్తున్నారు. దేవుడు చేస్తాడు, చేయడని నేను అనట్లే, కానీ ఇది కాదు కదండి, ఇది కాదు కదా ముఖ్యం. దేవుడు నమ్ముకుని మనం ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు మనకి ఏదైతే అవసరమో దేవుడు ఖచ్చితంగా అది చేస్తాడు. మరి అపోస్తలులు ఎక్కడ కూడా మీరు చూసినట్లయితే అద్భుతాల గురించి వాళ్ళు ఎక్కడా బోధించలేదు, స్వస్థత గురించి వాళ్ళు బోధించలేదు. చేశారు కానీ వాళ్ళు బోధించలేదు. పేతురు యోహాను కానీ పౌలు కానీ వీళ్ళందరూ కూడా అద్భుతాలు చేశారు దేవుడు బట్టి. చేసిన తర్వాత ఎక్కడ కూడా మేము చేసామని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పుకోలేదు. ఆ రోజు కుంటివాడిని నడిపిస్తే పేతురు యోహాను వంక చూస్తే మా వైపుకి ఎందుకయ్యా మీరు చూస్తారు, మా వైపుకి ఎందుకు చూస్తారు, మా భక్తి వల్ల కాదు, మా శక్తి వల్ల కాదు, నజరేయుడైన యేసునామంలోనే వీడి నిజంగా నడుపుతున్నాడని చెప్పాడు. మరి ఆ రోజు పౌలుకి మరి పౌలు కూడా మరి ఒక కుంటి వ్యక్తిని నడిపించినప్పుడు అక్కడ తెచ్చి గబగబా ఆ దండలు తెచ్చి అయిపోతా ఉంటే ఆ పౌలు బర్నబాలకి వస్త్రాలు చెప్పుకున్నారండి. వాళ్ళు అయ్యలారా, మేము కూడా మీలాంటి మనుషులమే, మీరు మమ్మల్ని కాదు సేవించాల్సింది, మీరు సేవించాల్సింది ఇదిగో ఈ భూమి ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తైన దేవుడిని మీరు సేవించాలని చెప్తా ఉంటే ఈరోజు సమాజంలో మోసం వచ్చేసిందండి. ఈరోజు దేవుడి స్థానంలో చాలామంది తప్పుడు పాస్టర్లు మరి వాళ్ళ దేవుళ్ళ చాలామంది అవుతున్నారండి. ఈరోజు సంఘాన్ని యేసు ప్రభు వైపుకి నడిపించడం మానేసి వాళ్ళ వైపుకి నడిపించడం మొదలు పెట్టారు చాలామంది. ఇక్కడికి వస్తే మాత్రమే అద్భుతం జరిగిద్ది, ఇక్కడికి వస్తే మాత్రమే స్వస్థత జరిగిద్ది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కానీ యేసు ప్రభు అంటాడు, ఎక్కడిద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటే నేను అక్కడ ఉంటానన్నాడు ఆయన. ఈరోజు ప్లేసుల్లో పరిశుద్ధత ఎక్కడా లేదండి. నీ అంతరంగం పరిశుద్ధత ఉండాలి. మనం ఎక్కడుండి ప్రార్థన చేసినా కానీ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇది నూతన నిబంధన విశ్వాసం. అర్థమవుతుందండి? ఎక్కడికో వెళ్తే ఫలానా చోట యేసుప్రభు ఉన్నాడని ఒకవేళ మీరు చెప్తే దాన్ని నమ్మొద్దని యేసుప్రభు చెప్పాడు. ఇదిగో ఆ కాలంలో అక్కడ యేసున్నాడు, ఇక్కడ యేసున్నాడు అని చెప్పేసి మీకు చెప్తారని చెప్పేసి ముందుగానే చెప్పాడు. కానీ ఈరోజు సమాజం సాతాను తంత్రాలు గుర్తించక ఈరోజు అబద్ధ బోధకుల అబద్ధ బోధల వెంట పరిగెడతానండి. ఈరోజు స్వస్థతల కోసం, అద్భుతాల కోసం మనం చూస్తున్నామండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు పనికిమాలిన సాక్ష్యాలు, గ్యాస్ బండి వేసాడని ఏసయ్య, లేదా మా ఇంటికి వచ్చి వంట చేశాడని, చూడండి ఎంత దారుణంగా చెప్తున్నారంటే. మరి ఈరోజు క్రైస్తవంలో ఉన్న మరి విశ్వాసులు, నిజమైన విశ్వాసులు మరి ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు ఏంటి ఇలా చెప్తున్నారు అన్నప్పుడు నిజంగా మరి సిగ్గుపడేలా పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారండి. ఎన్ని దొంగ బోధలు, ఎన్ని దొంగ సాక్ష్యాలు. మరి యేసయ్య మీరు సాక్ష్యాలు చెప్పమనలేదు, మీరు నాకు సాక్షిగా ఉండమన్నాడండి. భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షిగా జీవించమన్నాడు. కానీ ఈరోజు పనికిమాలిన సాక్ష్యాలు చెప్పడం మొదలు పెట్టారండి. దొంగ సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు. ఏదో ఇక్కడ అద్భుతం ఉంది, ఏదో ఇక్కడ మిరాకిల్ జరుగుతుందని ప్రజల్ని మరి మెప్పించి ఒక 10 మందిని అక్కడికి రప్పించుకోవడానికి, 10 మందిని అడ్డం పెట్టుకుని ఆదాయం సంపాదించడానికి యేసు ప్రభువుని అడ్డం పెట్టుకుని ఈరోజు వ్యాపారం చేయడానికి మరి అనేక చెడు మార్గాలు తొక్కుతున్నారు. ఎందుకంటే సాతాను ఆల్రెడీ అనేక అబద్ధ సేవకుల ద్వారా ఈరోజు సంఘాన్ని మోసం చేస్తామన్నాడు. అందుకనే పౌలు చెప్పాడండి ఆల్రెడీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం మనం చదివినట్లయితే, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు గురై ఆత్మతేటగా చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆల్రెడీ పౌలు చెప్తున్నాడు, కడవరి దినాల్లో అబద్ధికులు వస్తారు, మీరు అందరినీ నమ్మకండి, గుడ్డుగా నమ్మకండి, ఏ బోధ చెప్తా బోధ వెంబడి వెళ్ళిపోకండి. అర్థమవుతుందండి? అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తా ఉంటే బెరియా సంఘస్థులు వాక్యం అలా ఉందో లేదో అని పరిశోధించారంట. ఈరోజు మరి మీ సంఘాల్లో మీ పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే మీరు ఎంతమంది పరిశోధించుకుంటున్నారో? నిజంగా సేవకుడు చెప్పే వాక్యం కరెక్టా కాదా? ఇతను కరెక్ట్గా చెప్తున్నాడా, లేదంటే ఇతను కల్పించి చెప్తున్నాడా, లేదంటే ఇతనికి ఏదైనా అనుకూలంగా మార్చుకొని చెప్తున్నాడా, లేదంటే సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడా, అసలు వాక్యం యథార్థంగా చెప్తున్నాడా అని ఈరోజు పరిశోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి?
ఈరోజు పరిశోధించే వాళ్ళు కొద్దివైపోయారు కాబట్టి అబద్ధం ఈరోజు పేటరేగిపోతుందండి. అబద్ధికులు ఈరోజు పేటరేగిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు మనకి సంఘంలో, సమాజంలో కనిపిస్తూ ఉన్నారండి. పౌలు ఆ రోజే చెప్పాడు, అబద్ధికులు వేషధారణ వలన. వేషధారణ, వాళ్ళ పైకి నీతిమంతులుగా, ఏమంటే ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు ఎలా ఉన్నారండి, వాళ్ళని కూడా యేసు ప్రభు వేషధారులారని తిట్టాడు. పైకి భక్తిపరులాగా ఉన్నారు, కానీ అంతరంగం చెడిపోయింది. ఈ రోజు కూడా అంతే. అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్మించి దయ్యాల బోధ మొదలు పెడతారంటండి. అర్థమవుతుందండి. నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈరోజు సమాజంలో ప్రజలు కూడా అలాగే తయారయ్యారు. అర్థమవుతుందండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏదో ఒక మిరాకిల్ జరగాలి, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏదో ఒక అద్భుతం జరిగిపోవాలి. అర్థమవుతుందండి. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు ఏ అద్భుతం జరిగిద్దో జరగదో నేను చెప్పలేను, కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయండి. యేసు ప్రభుని నమ్ముకుంటే మనకి పరలోక రాజ్యం ఉంది. యేసు ప్రభుని నమ్ముకుంటే మీరు చనిపోయినా కానీ మళ్ళీ తిరిగి బ్రతికేటువంటి అవకాశం ఉంది. యేసు ప్రభు అంటాడు, పునరుద్ధానం నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను అతడు బ్రతికింపబడతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అంటాడండి. అర్థమవుతుందండి ప్రియులారా. ప్రభువుని నమ్ముకుంటే మనకి కలిగేది ఏంటంటే పునరుద్ధానం ఉంది. మన ప్రభువు ఆయన ఎలాగైతే మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి పునరుద్ధానం అయ్యాడో, ఈరోజు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటే ఏమండి, మనం రేపు ప్రభు వచ్చినప్పుడు, ఆ రాకడ వచ్చినప్పుడు మనం కూడా ఆయనలాగా పునరుద్ధానం చెందుతామని వాక్యం చెప్తుంది. పౌలు చెప్తాడు, నేను చెప్పే సువార్తలో ఏంటంటే ఫైనల్ విషయం ఏంటంటే ఈ అద్భుతాల గురించి ఏమీ చెప్పలేదండి. మీకు ఒక మాట చదివి వినిపిస్తాను నేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఒకసారి మనం 3వ వచనం చదివినట్లయితే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూసారా, పౌలు చెప్పిన సువార్తలో పెద్ద మర్మాలు ఏం చెప్పలేదు, ఆయన పెద్ద సీక్రెట్స్ ఏమీ చెప్పలేదండి. ఎదరికెళ్ళిన తర్వాత ఒక మర్మం ఉందని చెప్తాడు. ఏంటా మర్మం అంటే, ఏమండి, మనందరం కూడా ఒకానొక రోజు పునరుద్ధానం ఉంది, బ్రతుకున్న వాళ్ళకి శరీరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అర్థమవుతుందండి. ఒకసారి 51వ వచనం మనం చదివితే, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము, బోరం రోగును. చూసారా, మనమందరం నిద్రించాం అంటే శరీరంగా బ్రతుకున్న వాళ్ళు ప్రభు రాకడ వస్తే రూపాంతరం చెంది మట్టి దేహం మహిమాదేహంగా మారి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తాం. ఒకవేళ చనిపోతే సమాధిలో ఉన్న వాళ్ళు క్షయులు అక్షయులుగా లేపబడతారు. ఏమంటే అర్థమవుతుందా? మత్స్యమైనది అమత్స్యమైనదిగా లేపబడుద్ది. అర్థమవుతుందండి. ఈ మట్టి దేహం మహిమాదేహంగా మార్చబడద్దని చెప్పేసి పౌలు సువార్త చెప్పాడు. యేసు ప్రభు మన పాపాల కోసం ఆయన శిలువలో చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, మన కోసం ఆయన పునరుద్ధానం చెందాడు అని చెప్తా 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇది పౌలు గారు చెప్పిన సువార్తలో మెయిన్ ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, ఆయన పునరుద్ధానం చెందాడు. ఎలాగైతే యేసు ప్రభు నందు చనిపోయిన వాళ్ళు ఉన్నారో మీరు అందరూ కూడా ప్రభు వచ్చినప్పుడు లేపబడతారో అనేటువంటి ఆ సువార్తను ఆయన చెప్పాడండి. అంతేగాని ఎక్కడ కూడా అద్భుతాల గురించి, స్వస్థతల గురించి, వీటి గురించి ఎక్కడా కూడా వాళ్ళు మెయిన్ ప్రియారిటీ ఇవ్వలేదండి. వాటికి ఇవ్వలేదు ఇంపార్టెంట్. ఒకవేళ వెళ్తా ఉంటే ఆ టైంకి అవసరమైతే చేశారు అంతే. ఇప్పుడు ఈరోజు సమాజంలో సంఘం ఎలా తయారైందంటే వాటి గురించే యేసు ప్రభుని వెంబడిస్తున్నారండి. అప్పుల గురించి, పెళ్లిళ్ళ గురించి, రోగాల గురించి, వీటి గురించే వెంబడిస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు వెంబడించాల్సింది వీటిని బట్టి కాదు, మనకి నిత్యరాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది, పాప క్షమాపణ ఉంది, కాబట్టి దానికోసం వెంబడించండి అని చెప్తే ఈరోజు సమాజం ఎలా తయారైందంటే ఈ మాటలు అవసరం లేదండి. ఈరోజు అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, స్వస్థతలు కావాలి. అర్థమవుతుందండి. స్టోరీస్ కావాలండి. అర్థమవుతుంది. ఏదో 10 పిట్టకథలు చెప్తే మా అయ్యగారు భలే వాక్యం చెప్పారండి అంటారండి. ఈరోజు ఏం చెప్పారంటే ఏమీ ఉండదు. ఏదో 2 స్టోరీలు చెప్తారు, గంట కాలం గడుపుకుంటారు, వెళ్ళిపోతారంతే. ఏం చెప్పారంటే భలే వాక్యం చెప్పారంటారండి. అర్థమవుతుందా? అందుకనే పౌలు ఆ రోజే చెప్పారు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ వచనంలో చెప్తారు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఏంటంటండి హితబోధని సహించలేకుండా ఉన్నారంటే జనులు. ఈరోజు హితబోధ అవసరం లేదండి, సిలువను గూర్చిన వార్త అవసరం లేదు, రక్షణ గూర్చిన వార్త వాళ్ళకి అవసరం లేదు,
ఏమండి, ఎంతమంది ఎన్ని వాక్యాలు ఎన్ని రెఫరెన్సులు చూపించి బైబిల్ బోధించినా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అద్భుతాలు కావాలి, వాళ్ళకి స్వస్థతలు కావాలి, వాళ్ళ స్థానిక పాస్టర్ గారు ఏది చెప్తే అదే నమ్ముతారు. అది వాక్యంలో లేదన్నా సరే వినరండి. పౌలు అంటాడు, పరలోకంలోంచి వచ్చి దూత చెప్పినా కానీ మీరు వినొద్దు అంటాడు. ఒకవేళ మేమే వచ్చి చెప్పినా కానీ మీరు వినొద్దు అంటాడు. మేము చెప్పిన వార్త కాక వేరొక వార్త, భిన్నమైన వార్త ఎవరన్నా వచ్చి చెప్తే మీరు వినొద్దంటే ఈరోజు జనాలు ఎలా తయారయ్యారంటే, ఏమండి, వాస్తవం నచ్చట్లేదండి. హితబోధ ఎవరికీ నచ్చట్లేదు. జనులు ఏం చేస్తారంట, హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని ఏం చేసుకున్నారు? పోగు చేసుకున్నారు. ఈరోజు అబద్ధికులు ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తా ఉంటే ఆ లైవ్లు పెట్టి ఎన్ని దొంగ ప్రాఫెసీలు, ఇదిగో ప్రవచనం మీకు అది అవుతుంది ఇది అవుతుందని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారండి ఈరోజు యూట్యూబ్లో. అర్థమవుతుందండి ప్రియులారా? కాబట్టి ఈరోజు సాతానుడు చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నాడు సంఘాలను పాడు చేస్తానికి, సంఘాన్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తానికి చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తులుగా ఉంటే ఏది సత్యం ఏది అసత్యం అనేటిది మనకు అర్థమవుతుంది. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. చూసారా, కల్పనా కథలు కావాలండి, ఏదో కల్పించిన స్టోరీస్ కావాలి, ఏదో పిట్ట కథలు కావాలి, ఏదో స్టోరీ తీసుకొచ్చి చెప్తే ఈరోజు జనాలకు నచ్చిద్ది. ఏమంటే ఉన్నట్టుగా వాస్తవంగా చెప్తే నచ్చదండి. చెవులకి ఇంపైన మాటలు కావాలండి, మంచి మాటలు కావాలి. ఏమంటే ఈరోజు సిలువను గురించి ఎవరో వినేలా లేరు, రక్షణ గురించి ఎవరో వినేలా లేరు. ఏమంటే మీ పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగిద్దంటే వినేవాళ్ళు లేరు. కానీ దేవుడు మీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు, అది కలిగిద్ది ఇది కలిగిద్దంటే ఏమంటే వెంబడించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ప్రియులారా, మనం వెంబడించాల్సింది ఈ లోక సంబంధమైన విషయాలు బట్టి కాదు. ఈ లోకంలో మీకు ఏం కావాలో ఇస్తాడు ప్రభు. అంటాడు, నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, మీకు ఏం కావాలో అవన్నీ ఇస్తానంటాడు ప్రభు. వాటి గురించి మనం ఏం పెద్ద వరి అవ్వక్కర్లే, మీరు అడగండి మీకు ఇవ్వబడును అని దేవుడు చెప్తాడు. అడుగుడి మీకు ఇవ్వండి, అడుగు ప్రతి వానికి ఇవ్వండి అని చెప్తాడు. అడగండి, ఒకవేళ అవసరం అనుకుంటే దేవుడు అది టయానికి ఇవ్వాలనుకుంటే ఇస్తాడండి. కానీ దీని గురించి మనం ఏమంటే దేవుడి నామాన్ని అవమానం తెచ్చే విధంగా ఈ లోకంలో, లేదంటే దేవుడిని అడ్డం పెట్టుకుని ఒక 10 రూపాయలు సంపాదించడం కోసం ప్రజలను మోసం చేసేవారుగా ఉంటే రేపొద్దున్న ఒకనొక దినాన్ని మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచోవాలి. ప్రతి ఓడు కూడా లెక్క చెప్పే రోజు ఒకటి ఉంది. ఆ రోజు లెక్క చెప్పాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. నువ్వు చేసిన క్రియలు అవి మంచివైనను సరే, అవి చెడ్డవైనను సరే, మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు ప్రత్యక్షమైనప్పుడు లెక్క చెప్పుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి ఎవరైతే అబద్ధికులు ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని కలిపి చెరిపెడి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దేవుడు తీర్పు తీర్చే గడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ విషయం దేవుడు చూసుకుంటాడు, కానీ వాళ్ళ వాక్యం ఏంటన్నా మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఏది సత్యం ఏది అసత్యం మీకు తెలియాలంటే మీరు ప్రార్థనలో ఉండాలి, మీరు వాక్యాన్ని ధ్యానించాలండి, ప్రభుతో పాటు మీరు అంటుకట్టబడాలి. అయితే ప్రియులారా, ఒకవేళ ఎవరన్నా దేవుడికి దూరం అయిపోయిన పరిస్థితిలో ఉంటే, సాతాను ఒకవేళ మీరు దూరం అయిపోయారని, మీరు మళ్ళీ దేవుడి దగ్గరికి రాలేరని ఒకవేళ మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడేమో. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వస్తే నేను మళ్ళీ మిమ్మల్ని చేర్చుకుంటాను అంటున్నాడండి. అయితే ఏం చేయాలండి? మేము దేవుడి దగ్గరికి రావాలంటే ఏం చేయాలంటే, ఏమండి, ఫస్ట్ పశ్చాత్తాపడాలండి. ప్రకటన గ్రంథం 2:5 ప్రకారం మీరు పశ్చాత్తాపడండి. మీరు ఏ విషయంలో అయితే తప్పిపోయారో, ఏ విషయంలో అయితే దేవుడికి దూరం అయిపోయారో ఆ విషయాన్ని బట్టి మీరు పశ్చాత్తాపడండి. రెండోది, వాక్యాన్ని దగ్గరికి రండి. ఏమంటే 119వ కీర్తన 105వ వచనం అంటాడు, నీ వాక్యం నాకు త్రోవ చూపిద్ది. అర్థమవుతుందండి? వాక్యం మనకి త్రోవ చూపిద్దండి. మనం వాక్యాన్ని దగ్గరికి రాగలిగితే, దేవుడి దగ్గరికి రాగలిగితే, ఏమండి, ఆ వాక్యం మనల్ని ఒక సర్వసత్యమైన మార్గంలోనికి మనల్ని నడిపిస్తుందండి. అంతేకాదు, లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఏమండి, ప్రార్థనలో మనం నిలబడాలండి. చాలామంది ప్రార్థన చేయడం తగ్గించేస్తారు. ప్రారంభంలో బాగానే ఉంటారు, కానీ దేవుడు చెప్తాడు లోకాసువార్త 18వ అధ్యాయంలో విసకక నిత్యము ప్రార్థన చేయమని చెప్తాడండి. కాబట్టి మించిపోయింది ఏం లేదు. మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి మీరు ప్రార్థించండి. ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి వాక్యాన్ని మీరు అంగీకరించి ఏమంటే మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ ప్రార్థన ఆలకించి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి చూడండి, మనకి తప్పిపోయిన కుమారుడు ఉపమానం మన అందరికీ తెలుసు. మరి అతను వెళ్ళిపోయాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన తండ్రి అతన్ని విడిచిపెట్టలేదండి. ఎప్పుడైతే అతను తప్పు అతను తెలుసుకొని పశ్చాత్తాపం చెంది, తండ్రి నేనైతే ఇదిగో నీకు కుమారుడిగా ఉండడానికి యోగ్యుడు కాదు, నేను దాసుడుగా ఉంటానన్నప్పుడు మరి అతని తండ్రి దూరంగా ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి అతను ముద్దు పెట్టుకున్నాడండి. ఈ రోజు కూడా మన దేవుడు అలాగే ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు ఆయన ఏమాత్రం కూడా తోసివేసే దేవుడు
కాదు. ఆయన అంటున్నాడు, మీరు ప్రార్థన చేయండి, మీరు పశ్చాత్తాపడండి, మీరు పరిశుద్ధాత్మతో నింపబడండి అని చెప్తాడండి. ఎఫెసీ 5:18 ప్రకారం పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండమని చెప్తాడండి. మద్యంతో మీరు మత్తులై ఉండొద్దు. ఈ లోకం ఏమండి, పాప లోకం మనల్ని ఆ లోకాసులోకి తీసుకుపోయిద్ది. మీరు దేవుడు అంటున్నాడు, మీరు న్యాయపుకి తిరిగి మీరు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండడి. మరి ఇర్మియా గ్రంథం 2:2 ప్రకారం ఆ మొదటి ప్రేమని మీరు కలిగి ఉండండి. మరి ఆ రోజు మరి యెరూషలేము నివాసులతో మాట్లాడుతున్నాడు, ప్రారంభంలో మీ ప్రేమ చాలా బాగుంది అని దేవుడు ఆ రోజు యెరూషలేము నివాసులతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ ప్రేమ ప్రారంభంలో చాలా బాగుంది, కానీ ఇప్పుడు మీ ప్రేమ ఏమైందంటే సన్నగిలిపోయింది, మీ ప్రేమ తగ్గిపోయింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మరి దేవుని పట్ల మరి నా ఆసక్తి మరి ఇప్పటికీ ఎలా ఉంది? ఫస్ట్ ఉన్న ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. మరి ప్రారంభంలో ఉన్న ప్రార్థన అలాగే ఉందా, లేదా ఇప్పుడు ఏదన్నా ప్రార్థన చేయడం తగ్గిందా? ఒకవేళ ప్రార్థన ఒకవేళ ఉంటే, ఒకవేళ ప్రార్థన బాగా ఉంటే, ఒకవేళ ప్రారంభంలో వాక్యం ఎంత చదివేవారు, ఇప్పుడు ఎంత చదువుతున్నారు? ఏదన్నా తగ్గిందా? అర్థమవుతుందండి. ఈ లోక చింతల వల్ల ఏదన్నా దేవుని స్థానాన్ని, ఈ లోక చింతలు, ఈ లోక ఆలోచనలు, ఈ లోక కోరికలు, ఈ లోక తలంతులు ఏదన్నా ఆ దేవుడి స్థానాన్ని ఆక్రమించాయా? ఒకసారి ఆలోచించుకోండి ప్రియులారా. మీరు ఎవరి కాళ్ళలో ప్రశ్నించుకోండి. ఒకవేళ నిజంగా మీకు అనిపిస్తే, అవును ఆ ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు లేదు, నేను ఒక పాపంలో బంధించబడ్డాను, ఒక పాపంలో నేను పట్టబడ్డాను, నేను ఒక బానిసగా ఉన్నాను, నేను ఒక దాసుడుగా ఉన్నాను, నేను విడుదల కోరుకుంటున్నానని ఒకవేళ నీ హృదయానికి అనిపిస్తే, దేవుడు ఈరోజే అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి తిరుగు, పశ్చాత్తాపడు, మరి నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన నేను అంగీకరించి నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియులారా. మరి చివరికి ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక 4:8 మనం చదివినట్లయితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి, వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖముకును మీ ఆనందముకు చింతకు మార్చుకునడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. కాబట్టి దేవుడు మళ్ళీ ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు దేవుడికి ఏ విషయంలో దూరం అయిపోయారో, మళ్ళీ మీరు దేవుడి దగ్గరికి రండి, నేను అప్పుడు మీ దగ్గరికి వస్తానంటున్నాడు. ఒకవేళ మీరు ఏదైతే పాపంలో ఉన్నారో ఆ పాపాన్ని బట్టి దేవుని ఎదుట మీరు వ్యాకులు పడండి, దుఃఖపడండి, మీరు ఏడవండి, ప్రార్థన చేయండి, మీ పాపాలు ఒప్పుకోండి, నేను మీ పాపాలకి ప్రాయశ్చిత్తం నేను కలిగిస్తానని చెప్పేసి ప్రభు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఎవరైతే మరి ఈ వాక్యాన్ని విన్నారో, ఒకవేళ నిజంగా దేవుడు మీతో మాట్లాడినట్టు అనిపిస్తే, అవును బ్రదర్, నిజంగా నేను పలానా పాపంలో ఉన్నాను, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, నాలో ఉన్న మొదటి ప్రేమ మరి ఇప్పుడు లేదు, నాలో ఉన్న మొదటి విశ్వాసం మరి ఇప్పుడు లేదు, మరి నాలో ఉన్న మొదటి ఆత్మీయత మరి ఇప్పుడు లేదు, మరి నాలో ఉన్న మొదటి భక్తి మరి ఇప్పుడు లేదు అని ఒకవేళ దేవుడు నీతో మాట్లాడినట్టయితే, మరి ఈరోజు దేవుడు మళ్ళీ ఆయన వాక్యం ద్వారా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తానండి, మీరు అందరూ కూడా ఏకీభవించండి. దేవుడు ఈ రోజు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మరి సంసోను దేవుడు ఇశ్రాయేలును రక్షించడానికి ఫిలిస్తీన్ల నుంచి మరి సంసోను సాతానుకు లోబడిపోయి అతనికి ఇచ్చిన ఏమండి ఆ ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి మరి ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, యేసు ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఇదిగో నాయన, ఇదిగో దేవా, మరి ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే తండ్రి ఈ లైవ్ ద్వారా వీక్షించారో తండ్రి, ఇదిగో నాయన, ఒకవేళ వారితో మీ వాక్యం ద్వారా మాట్లాడినట్లయితే దేవా, ఒకసారి తండ్రి ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో ప్రభువా, దేవా, మరి తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో మీకు మొదట్లో ఉన్న ప్రేమ తగ్గిందని మీ వాక్యం సెలవిచ్చింది తండ్రి, మొదట్లో ఉన్న ప్రార్థన తగ్గింది, మొదట్లో ఉన్న వాక్య పఠనం తగ్గింది, మొదట్లో ఉన్న మీ పట్ల ఉన్న ఆసక్తి తగ్గిందని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఒకవేళ తండ్రి ఎవరు తండ్రి నాయన, ఏ తండ్రి నాయన మరి తప్పుదాన్ని బట్టి మీకు దూరం అయిపోయారో ప్రభు నాకైతే తెలియదు, కానీ తండ్రి మీకు సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. ఎవరు ఏ అవిధేయతలో పడిపోయినా దేవా, ఎవరు ఏ బలహీనతలో పడిపోయినా దేవా, ఒకసారి ప్రభు నాయన వాళ్ళకు ఒప్పుకోలాత్మ అనుగ్రహించండి దేవా, వాళ్ళ పాపాలు ఒప్పుకొని దేవా నాయన మరి పశ్చాత్తాపడేటువంటి మనస్సు యేసు నామములో అనుగ్రహించండి.
మరి తండ్రి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకెళ్లి పాడు చేసి తండ్రి మరి వ్యసనాలకు అప్పచెప్పినప్పుడు తండ్రి అయినా కానీ ప్రభా కుమారుడు పశ్చాత్తాపడి మరి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా మరి హక్కునెళ్ళి పరిగెట్టుకుని చేర్చుకున్నాడు ప్రభా. ఇదిగో మరి అవిధేయుల వారి వైపుకి దినమెల్లా నా చేతులు చాపుతున్నాను అన్నావు ప్రభు. ఇదిగో హృదయం అనే తలుపు వద్ద నువ్వు తడుతున్నావు ప్రభు దేవా. ఇదిగో నాయన ఈరోజు ఈ వాక్యం ద్వారా తండ్రి నాయన ఎవరి హృదయాన్ని అయితే నువ్వు తట్టావో ప్రభు, మరి వాళ్ళ హృదయాన్ని తలుపు తీసి దేవా వాళ్ళ హృదయంలో నీకు చోటిచ్చే మనసు యేసు నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మరి ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు చొప్పున జ్ఞాపకం తెచ్చుకోమని దేవా, మరి ఈ లైవ్ విన్న ప్రతి బిడ్డని దేవా మీరు దీవించి ఆశీర్వదించమని దేవా, ప్రతి ఒక్క కుటుంబానికి యేసు నామములో రక్షణ సమాధానం దయచేయమని మీరే మహిమ పొందుకోమని. ఇదిగో నన్ను నా కుటుంబాన్ని దేవా ఈ సంఘాన్ని గ్రామాన్ని మరి ఎవరైతే దేవా వీక్షించారో వాళ్ళందరినీ మరి లోపల ఉన్న సకల పరిశుద్ధుల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ మీకే ఆరోపించుకుంటూ మహాప్రభుడును రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేట ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఎవరికన్నా ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ నా నెంబర్ ఉంటుందని